మీటింగ్ న్యూస్ నేను మీ జీవిత. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. త్వరలోనే అన్నదాత సుఖీభవ నిధులను రైతులకు ఇస్తామని, ఇందుకోసం చేపట్టిన బడ్జెట్ లో 4,500 కోట్లు కేటాయిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఏటా రైతులందరికీ 20,000 అందజేస్తామని, ఇందులో పీఎం కిసాన్ 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి ఇస్తామన్నారు. 41.4 లక్షల మందికి రైతులకు ఈ పథకం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. టాలీవుడ్ హీరో నారా రోహిత్ కు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు. రోహిత్ తండ్రి రామ్మూర్తికి ప్రధాని సంతాపం తెలిపారు. రామ్మూర్తి అందరిని విడిచి వెళ్లిన కుటుంబ సభ్యులు, స్నేహితులు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారని పేర్కొన్నారు. ఈ విషాదం నుండి రోహిత్ త్వరగా కోలుకోవాలని, ధైర్యంగా నిలబడాలని ఆయన కోరుకున్నారు. ఇందుకు ప్రధాని మోదీకి రోహిత్ ధన్యవాదాలు తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలో వెల్దండ, తలకొండపల్లి, మాడుగుల, ఆమన్కల్, కర్తల్, ఊరుకొండ మండలాల రైతులు గత కొన్ని సంవత్సరాలుగా విజయ డైరీలో పాలు పోస్తున్నారు. 3 నెలలుగా విజయ డైరీలో పాలు పోసే రైతులు బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దాని ఖర్చులు పెరిగాయని, పశు పోషణకు ఇబ్బందికరంగా మారిందని వారు చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ పాల బిల్లులు సకాలంలో రైతు ఖాతాలో జమ చేయాలని కోరారు. శబరిమలకు పోటెత్తిన భక్తులు. కేరళలోని శబరిమల ఆలయానికి అయ్యప్ప భక్తులు పోటెత్తారు. అయ్యప్ప దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. సన్నిధానం నుంచి పంబ వరకు క్యూలో వేచి ఉండాలి. ఏదైనా సాయం కావాలంటే 0473520332 నెంబర్ కి కాల్ చేయాలని, అలాగే తీర్థయాత్ర సమయంలో గోరువెచ్చని నీళ్లు మాత్రమే తాగాలని అధికారులు సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం తిప్పారెడ్డి గ్రామంలో కోళ్ల ఫారంలో నాగుపాము కనిపించింది. పాము అక్కడి మెట్ల కింద ఉండటంతో గమనించిన సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. జూనియర్ అసిస్టెంట్ సుమన్ తన నైపుణ్యంతో పామును పట్టుకున్నారు. పాములను, అడవి జంతువులను గాయపరచకుండా వ్యవహరించాలని సుమన్ చెప్పారు. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనపై 10 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని సిఎస్ డీజీపీ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ఆదేశించారు. అప్పటి వరకు గిరిజనుల అరెస్టులను ఆపాలని, కమిషన్ కు సమాచారం ఇవ్వకుండా ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్నారు. లగచర్లలో పర్యటించిన ఆయన గ్రామస్తులను అడిగి దాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. భూములు ఇవ్వనందుకే అక్రమ అరెస్టులు చేస్తున్నారని గిరిజనులు తెలిపారు. ప్రారంభమైన ఐక్యత ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిబిరం సుంకిరెడ్డి అతిథిగా హాజరయ్యారు. ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం ఈ రోజు ఉదయం ఆమన్కల్ పట్టణ కేంద్రంలో శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్ నందు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సుంకిరెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నవంబర్ 19 నుండి 27 వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. నియోజకవర్గ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ సభ్యులు రచ్చ శ్రీరాములు, నరేందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్, మల్లయ్య, మల్లేష్ నాయక్, రమేష్, కొండల్ యాదవ్, రమేష్ నాయక్, కొండల్ రెడ్డి, రఘు, యాదయ్య, శేఖర్, శ్రీపతి, రవి యాదవ్, అభినవ్ రెడ్డి, శ్రీను, మహేష్ నాయక్, కళ్యాణ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పిలుపు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో 10th తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీస్ ఛాంపియన్స్ కు సంబంధించిన పోస్టర్లు స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ, యావత్ తెలంగాణ నుంచి 1100 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటారని, పురుషులకు, మహిళలకు 10 కిలోమీటర్లు, 20 సంవత్సరాలలోని బాలలకు 8 కిలోమీటర్లు, బాలికలకు 6 కిలోమీటర్లు, 18 సంవత్సరాల లోపు బాలలకు 6 కిలోమీటర్లు, బాలికలకు 4 కిలోమీటర్లు, 16 సంవత్సరాల లోపు బాల బాలికలకు 2 కిలోమీటర్లు పోటీలు జరుగుతాయని, రాష్ట్ర స్థాయిలో పోటీల్లో విజేతలుగా నిలిచిన 32 మంది క్రీడాకారులు జాతీయ స్థాయికి వెళ్తారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, బాలాజీ సింగ్ ఠాగూర్, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, విజయ్ కుమార్, శ్రీధర్ రెడ్డి, రామ్ రెడ్డి, రవి, సతీష్, రామస్వామి, కొండల్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటివ్ న్యూస్.